నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ప్రతిరోజు మనం నేటితరం దినపత్రిక పేపర్ని విశ్లేషణ చేసుకుంటున్నాం. మరి ఈరోజు ప్రధాన అంశాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలే. ఇక పవన్ దూరనిస్తే పాముకు పాలు పోసినట్లే. తెలంగాణలో నాకే ముందు దిక్కు లేదు, ఇక తెలంగాణలో పోటీ చేస్తే నేను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని పవన్ మాటలు మనం విన్నాం. ఇంకా సోషల్ మీడియాలో దుమారం రేగుతూనే ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏపీకి అన్యాయం జరిగింది. నాకు సర్వం తెలంగాణే. తెలంగాణలో ముందు నాకే దిక్కు లేదు. తెలంగాణలో నేను పోటీ చేస్తా. చెయ్యి, ఎవడొద్దంటుండు? హ్యాపీగా పోటీ చేయి. 2018 2023లో చేస్తే మీకేమొచ్చింది? సున్నా వచ్చింది. ఇక తెలంగాణ అంటేనే ఆత్మ గౌరవం, పోరాట చరిత్ర, అమరుల త్యాగం, ప్రత్యేక రాష్ట్ర ఫలితం అంటూ ప్రకటనలు పట్టుకొని మన తెలంగాణ వాదులైతే చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణను మోసం చేయొద్దు, ఇంకా నమ్మం మేము, ఇక మేల్కొన్నాం. పవన్ వెనకేసుకుంటే కమలం కథ కంచికే. తెలంగాణలో బీజేపీ అధికారం ఇక కలనే అన్నట్టుగా చూస్తున్నాం. గద్దర్కు నేనే సాయం చేసిన సమైక్యవాది రాజీనామా. ఈ 2009 డిసెంబర్ 9 ప్రకటన అంటే ఉపవాసం నాటకం, ప్యాకేజీ స్టార్, అబద్ధాలు, మాటల పదం, నాటకీయ పరిణామాలు, అవకాశవాద రాజకీయాలు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అనేది ఒక రాజకీయ అవకాశవాది, రంగులు మార్చే ఊసర వెళ్ళి అన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో విషం నింపినట్లే. ఎందుకు తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు విషం నింపినట్లే అంటే పవన్ను దూరనిస్తే పాముకు పాలు పోసినట్లే. సో ఇది పవన్ను దూరనిస్తే పాముకు పాలు పోసి పెంచుకున్నట్లే. అది విషం, రాజకీయాల్లో విషం నింపినట్లే. అబద్ధాలకు కేర్ ఆఫ్ పవన్, గడ్డి పరక దొరికినట్లే. చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ రాసిన అక్షర సత్యాన్ని మనం ఒకసారి చూద్దాం. పవన్ అనే వ్యక్తి శక్తిని చేసిందే తెలంగాణ సమాజం. పవన్ సినిమాలకు కాసుల వర్షం కురిపించిందే తెలంగాణ జనం. అయినా తెలంగాణ మీద పవన్కు మమకారం పోలేదు. తెలంగాణ బాగుపడితే చూడలేదు. తెలంగాణ రావడమే పవన్కి ఇష్టం లేదు. అసలు తెలంగాణ స్వరాష్ట్రం కావడం పవన్కు సుతారం నచ్చలేదు. తెలంగాణలో ఎంత స్వేచ్ఛగా ఉంటున్నా సంతోషం లేదు. తెలంగాణ ఆంధ్రుల ఆధిపత్యం నుంచి వేరుపడడం అసలే ఇష్టం లేదు. అన్న చిరంజీవి దగ్గర నుంచి తమ్ముడు పవన్ వరకు తెలంగాణ అంతా వ్యతిరేకులే. కొనిదెల ఫ్యామిలీయే పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకం. ఉమ్మడి రాష్ట్రంలో తనను తాను అతిగా ఊహించుకున్న చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. బాగానే ఉంది. సామాజిక తెలంగాణ తమ లక్ష్యం అన్నారు. ఓసారి ఓ జర్నలిస్టు సామాజిక తెలంగాణ అర్థం ఏమిటని ప్రశ్నిస్తే చిరంజీవి నీళ్లు నమిలాడు. పదం బాగుంది కదా అని సినిమాల్లో డైలాగ్ వాడితే చాలనుకున్నాడో ఏమో పాపం చిరంజీవి. తెలంగాణలో తిరుగుతూ సామాజిక తెలంగాణ అంటూ స్పీచ్లు ఇచ్చాడు. కానీ వారి మనసుల్లో తెలంగాణ అన్న పదమే వాడేందుకు ఇష్టపడలేదు. కానీ రాజకీయం కోసం, వారి స్వార్థం కోసం చిరంజీవి చెబుతూ వచ్చారు. కానీ 2009 డిసెంబర్ 9న ప్రకటన వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంటే ఎంత తెలంగాణ బద్ద వ్యతిరేకో మనకి ఇక్కడ అర్థమవుతుంది. తాను సమైక్యవాదిని చెప్పారు. తమ పార్టీ సమైక్య రాష్ట్రమే కోరుకుంటుంది అని చెప్పాడు. తెలంగాణ వాదుల నమ్మకాన్ని వమ్ము చేశారు. తర్వాత కాలంలో ప్రజారాజ్యం జెండా పీకేసుకున్నాడు. తెలంగాణ ఉసురు తగిలి రాజకీయంగా కనుమరుగైపోయాడు. తర్వాత తమ్ముడు వచ్చారు, జనసేన అంటూ ఏపీలో రాజకీయం మొదలు పెట్టారు. 2 సార్లు ఏపీలో ప్యాకేజీ స్టార్ అని పిలిపించుకున్నాడు. మేమనలేదు, అది ఆంధ్ర ప్రజలే. నువ్వు డిప్యూటీగా సీఎం చేస్తున్నా నీ ఆంధ్ర ప్రజలే ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి మీకు బిరుదు ఇచ్చారు. ఇప్పటికీ అపవాది మోస్తూనే ఉన్నాడు పవన్ కళ్యాణ్. తెలంగాణ విభజన తీరును నచ్చక 11 రోజులు ఉపవాసం ఉన్నానని కూడా తానే స్వయంగా చెప్పాడు. తెలంగాణ వచ్చి జై తెలంగాణ అంటాడు. ఏపీకి అన్యాయం జరిగిందని అక్కడికి వెళ్ళి అంటాడు. అందుకే ఏపీ ప్రజలు పవన్ను 2019 ఎన్నికల్లో నమ్మలేదు. ఏపీలో ఆ ఎన్నికల్లో మొత్తం సీట్లలో పోటీ చేసే ధైర్యం చేయలేదు. అసలు ఆ పార్టీకి అభ్యర్థులే దొరకలేదు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న భీమవరంలోనూ పవన్ ఓడిపోయారు. అన్న చిరంజీవి గెలిచిన తిరుపతిలోనూ ఓటమి పాలయ్యాడు. జనసేనను జనం నమ్మలేదు. జనసేనాని కూడా గెలిపించలేదు. పవర్ స్టార్ అని ఎంత చెప్పుకున్నా ఒక్క సీటు గెలిపించలేదు. సీఎం అని సభల్లో పిలుచుకున్న అభిమానులే ఓట్లేయలేదు. ఈ విషయాన్ని కూడా స్వయంగా పవన్ ఓ సభలో తానే చెప్పుకొచ్చారు. ఓసారి చెగువేరా అంటాడు, తనకు కులం లేదంటాడు, కనీసం కాపులైనా తనకు ఓట్లేసి గెలిపించమంటాడు.
మళ్ళా తర్వాతనేమో కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి, మత రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి, నేను అంబేద్కర్ని గౌరవిస్తా, నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తా. ఇవన్నీ ఊసర వెళ్ళి మాటలు, రాజకీయానికి అవకాశమైన మాటలు ఇవి. కేవలం అసలు కొన్నిదల ఫ్యామిలీకే తెలంగాణ అంటేనే వాళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ బతుకుతారు, ఇక్కడ ఆస్తులు సంపాదించుకుంటారు, లగ్జరీ లైఫ్ని ఇక్కడ పెట్టుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం అంటేనే వాళ్ళకు ఇది లేదు. ఎందుకంటే అధికారం కావాలి కదా, వాళ్ళకి ఫేమ్ కావాలి. మన తల్లి చెల్లెనేమో రైక జినిగి బట్ట జినిగి మనం ఉంటే వాళ్ళేమో మంచి మంచి చీరలు కట్టుకొని ఉంటారు. మనం వాళ్ళకి బుద్ధి లేకుండా జై జై అని జై కొడుతుంటాం. ఇది మన బతుకు. తెలంగాణ లాగా ఇవన్నీ ఉండవరా పోయి మనం ఒక సినిమాకు పోతాం. మనం ఒక సినిమాకు పోయి టికెట్ కొనుక్కొని ఒక సినిమాకు పోతాం. ఒక సినిమాకు పోయి మనం ఏమంటాం, అరే వాడు బాగా చేసిండ్రా, ఇక హీరోల పేర్లు ఎందుకు కానీ, అరే బా ఆ హీరో గాడు మస్తు చేసిండ్రా, బా విలన్ గాడు ఉన్నాడు కదా ఖతర్నాక్ ఉన్నాడు రా, గిట్లనే మాట్లాడుకుంటాం మేము. ఓ హీరో గారు, హీరో సారు అని మేము మాట్లాడుకోం. మా తెలంగాణ వాళ్ళం గిట్లనే మాట్లాడుకుంటాం. అరే వాడు ఫస్ట్ ఫైట్ మస్తు చేసిండ్రా భయ్ వీడు, అరే ఏమన్నా డాన్స్ చేసిండ్రా వీడు, ఖతర్నాక్ చేసిండ్రా హీరో గాడు, ఇట్లనే మాట్లాడుకుంటాం. అంటే మాకు అది గౌరవప్రదంగానే ఉంటది. వాడు వాడు అంటే అహంకార భావంగా ఉండదు తెలంగాణలో. ముందు మీకు తెలంగాణ యాస భాష, ఈ సంస్కృతి సాంప్రదాయాలు మీకు తెలియవు, ఇక తెలవవు కూడా. అయితే చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఉతికి ఆరేస్తుంది ఇప్పుడు. గద్దర్ వద్దకు పవన్ కళ్యాణ్ వచ్చాడా, పవన్ వద్దకు గద్దరే వెళ్ళాడా అనే విషయాన్ని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. అసలు పవన్ కళ్యాణ్ అనేది పరిటాల రవి ఈ లంగతిక్క వేషాలు వేస్తుంటే గుండు కొట్టి చంపేస్తా అంటే ఉరుకొచ్చి చెగువేల బొమ్మలన్నీ పట్టుకొని గద్దర్ సాటుకు దాచుకున్నాడని నేను చెప్పలే, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్న చెప్పిండు. సో ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో మొత్తానికి ఏంటంటే పవన్ గుండుగికి కూర్చున్న ఫోటోలు మీకు కనిపించలేవా? ఒకసారి సోషల్ మీడియాలో సెర్చ్ చేయండి. ఎలాంటి ఆయన భాష మాట్లాడతాడో, ఎలా ఆయన వ్యక్తిత్వం ఉందో, ఎలా ఆయన రాజకీయ జీవితం ఉందో ఒకసారి నెమరేసుకోండి. గుడ్డిగా జెండా కప్పుకొని కండవ కప్పుకొని జనసేన జిందాబాద్ అని చెప్పేసి మొత్తుకునే వాళ్ళకే చెప్తున్నా, ఇది స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా వాళ్ళకే చెప్తున్నా. అరే నాయన, మీరు పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే మీరు తెలంగాణలో ద్రోహులుగా, జోకర్లుగా చెప్పు దెబ్బలు తింటారు. మీరు గ్రామాలలోకి వెళ్ళి స్థానిక బూత్ సంస్థల ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేసి మాకు ఓటేయమంటే జనాలు చెప్పులు తీసుకొని కొడతారు. ఆ అధికారం వద్దనే కదా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది. ఇక మీకు ఎట్లా చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతకని చెప్పాలి? ఇంతకాలం పరిటాల రవితో తనకు ఎలాంటి వైరం లేదని పవన్ చెబుతూ వచ్చాడు. తాను ఏనాడు పరిటాల రవిని చూడలేదన్నారు. కానీ పాశం యాదగిరి అన్న మాత్రం ఇంతకాలానికి అసలు రహస్యం చెప్పేశాడు. గతంలో జరిగిన ప్రచారం నిజమని తేల్చారు. పవన్ గుండు వ్యవహారం మొత్తం బయట పెట్టేశారు. గద్దర్కు కాను కొనిచ్చానని ఏదో చెప్పబోయాడు. కానీ అసలు విషయం తేడా తెలమైంది. గద్దర్ పై కాల్పులు జరిగిన సమయంలో పవన్ వయసు ఎంత, ఆయన అప్పుడు ఉంటున్నది ఎక్కడ? ఇక్కడనే కదా ఆయన ఉన్నది. చంద్రబాబు నాయుడు హయాంలో గద్దర్ను కాల్చి తుపాకులను, రైతులను తుపాకులతో కాల్చిన ఘనత ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడికే ఉంది కదా. మళ్ళీ ఆయన అంటగా ఆడుకుంటా, ఆయన అడుగులకు పండుగలు ఎత్తుకుంటా మళ్ళీ పవన్ కళ్యాణ్ అలానే గ్రూపులనే ఉన్నాడు, కూటమిలనే ఉన్నాడు. మళ్ళా ఆయన పెద్ద నాది ఇంత పొడుగు అని చెప్తాడు. ఎందుకు ఈ అన్ని పనికిరాని మాటలు? ఇక గద్దర్ ఎంతకాలం అజ్ఞాతంలో ఉన్నారో, ఎప్పుడు బయటకు వచ్చారో కూడా పవన్ కు కనీస అవగాహన లేదు. నిజంగానే గద్దర్ మీద అభిమానం ఉంటే ఎందుకు గద్దర్ విగ్రహాన్ని ఏపీలో ఇప్పటి వరకు పెట్టలేదు? తెలంగాణలో చూపు మా గద్దర్ అన్న విగ్రహం ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టారు. నీ ఆంధ్రాలో నీకు అంత అభిమానం ఉంటే ఈడికొచ్చి డైలాగులు కొట్టడం కాదు. ఫస్ట్ నీ సెక్రటేరియట్ దగ్గర ఆంధ్రాలో ఏ గుంటూరు చౌరస్తాల్లోనో, లేకపోతే ఏలూరు చౌరస్తాలలో, లేకపోతే ఇంకా ఆంధ్రాలో ఎక్కడైనా సరే ఒక చౌరస్తాలో, విజయవాడ చౌరస్తాల్లో గద్దరన్న విగ్రహం పెట్టండి, మా చాకల ఐలమ్మ విగ్రహం పెట్టండి, రావి నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టండి. ఉద్యమానికి, చైతన్యానికి ఒక మార్గదర్శిగా నిలబడ్డ రావి నారాయణ రెడ్డి గురించి తెలుసుకోండి. అసలు సామాజిక తెలంగాణ అంటే తెలియదు, అసలు తెలంగాణ అన్న పదమే కూడా అర్థం లేదు. కొంతమంది జనసేన కార్యకర్తలు మరి లేకపోతే పవన్ అభిమానులు తెలియదు కానీ తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ అంటే ఏంది అని చెప్పేసి పిచ్చిగా అడుగుతున్నారు. సామాజిక తెలంగాణ అంటే ఏంది అని చెప్పేసి అడుగుతున్నారు. అరే నాయన, సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఆర్థికంగా, సామాజికంగా ప్రతి విషయంలో అగ్రగామిగా నిలవాలి. రాజకీయంలో కూడా
అధికారంలో కూడా ప్రతి విషయంలో చదువుకున్న పిల్లలు తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు సరిగ్గా దొరకాలి. సామాజిక తెలంగాణ అంటే నా ఎదుగుదల తెలంగాణలో ఈ స్థాయిలో ఉండాలి, హై స్థాయిలో ఉండాలి. ప్రతి ఎదుగుదల, ప్రతి కుటుంబం ఎదుగుదల సామాజికంగా అంటే రాజకీయంగా, ఆర్థికంగా ప్రతి విషయంలో మేం ముందు నిలబడాలా. ప్రాతిపదికన జనాభా వంతు ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళ ప్రాతిపదికన సమాన రాజకీయ అవకాశాలు రావాలి. శాసనసభలో మేం కూర్చొని మాకు అవసరమైన శాసనాలు మేం చేసుకోవాలి. ఇది కదా సామాజిక తెలంగాణ అంటే. ఇప్పుడు అర్థమైందా? ఇక తెలంగాణ అంటే వీళ్ళకి అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పాలి. అరే తెలంగాణ అంటే ఆత్మ గౌరవం. ఆ ఆత్మ గౌరవాన్ని మాకు నూరిపోసింది ఇక్కడ ఆడబిడ్డలు, మా అమ్మ, మా అక్క, మా చెల్లెళ్ళు ఎంతో మంది మాన ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిండ్రు. ఇంకా తమ కడుపు చించుకొని తెలంగాణ యువకులను కంటూనే ఉంటారు, సైనికులను కంటూనే ఉంటున్నారు. ఎంతమంది ప్రాణత్యాగం చేసుకున్నా మళ్ళీ వాళ్ళందరికీ పురుడు పోస్తూనే ఉన్నారు. నిత్యం బాలింతగానే ఉంది నా తెలంగాణ తల్లి. నా తెలంగాణ వీరులు నింగిల్లో చుక్కలైనరని చెప్పేసి మేము పాటలు కట్టుకొని పాడినాం. మీ సంస్కృతి ఎక్కడ పోయింది? రైట్. పరిటాల రవి నుంచి ముప్పు పొంచి ఉందని గద్దర్ కాళ్ళ వేళ్ళ పడి ప్రాణాలు రక్షించుకుంది పవన్ కళ్యాణ్ కాదా? తన జీవితాన్ని గద్దర్ నిలబెట్టారని చెప్పిన పవన్, తన జీవితాన్ని గద్దరు నిలబెట్టాలని చెప్పాల్సిన పవను తానే గద్దరుకు సాయం చేశారంటే ఇలాంటి వాడు గుడిని మింగుతాడు, గుడిలో లింగాన్ని కూడా మింగుతాడు. సో తెలంగాణను అవమానించినట్లే అవుతుంది. అలాంటి అవకాశవాదిని నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. అయినా బీజేపీ పార్టీ ఎందుకు పవన్ వెనకేసుకొస్తుందన్న సంగతి బీజేపీ సమాధానం చెప్పాలా. ఇక్కడ బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళే ఒక్కసారి ఈ వీడియో వెళ్తే వాళ్ళన్న సమాధానం చెప్పాలి. మొత్తానికి పవన్ వ్యవహార శైలి బీజేపీ కేంద్ర పెద్దలకు తెలియకుంటే తెలియజెప్పాల్సిన అవసరం రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉంది. ఆ బాధ్యత విస్మరించి పవన్ ను ఆహ్వానిస్తే కమలం కథ కంచికే. తెలంగాణలో బీజేపీ అధికారం కలనే ఉంటుంది. బీజేపీ తన ఇంటికి తనకు ఉత్తరాదికి పోవాల్సిందే. ఎందుకంటే ఆంధ్ర నాయకుల గుణం ఎప్పటికీ మారదు. ఎందుకంటే ఆంధ్ర నాయకులకు ఎన్నిసార్లు నమ్మినా నిండా మనల్ని ముంచుతారు. అది పాముకు పాలు పోసినట్టే ఉంటది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకంగా నమ్మితే ప్రేమిస్తారు, ప్రాణం వరకైనా ఇస్తారు. తెగిస్తే మాత్రం బట్టలు కూడా తీసుకొడతారు. ఎందుకంటే ఏపీలో రాజకీయం కోసం ఆడిన అబద్ధాలు 1,00,000 ఉన్నాయి. తెలంగాణలో పవన్ వేలు పెట్టడం ఒక కుట్ర. సమైక్యవాదికి నీడనిస్తే తెలంగాణ చెట్టుకు పురుగే పట్టినట్లు అవుతుంది. వేరు పురుగు చేరి చెట్టును చేరినట్లే, చెదను ఆశ్రయించినట్లే. 60 సంవత్సరాల పోరాటాన్ని గంగలో కలిపినట్టే, తెలంగాణ గోసను మళ్ళీ కొని తెచ్చుకున్నట్లే. పవన్ మాటలన్నీ నీలి మూటలే, గాలి మాటలే, స్వార్థం కోసమే మాట్లాడిన మాటలే అవి. లేని తలనొప్పి తెచ్చిపెట్టుకుంటే తెగింపు మానుకొని చోద్యం చూస్తున్నట్లే. పరాయివాడు ఎప్పుడైనా తెలంగాణకు వ్యతిరేకమే. తెలంగాణ గడ్డ మీద మమకారం ఎప్పుడు తాత్కాలికమే. అమాయకు తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేయడమే. ఇదే తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ యొక్క విషం. పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణకు విషం ఎట్లా ఉంటున్నాడో ఇగో దీని ద్వారా ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. అరే నేను తెలంగాణలో ఏమైనా ముఖ్యమంత్రి అయితానికి వచ్చినాను, నాకు ఏపీలోనే దిక్కులేదు అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు గద్దర్కు సాయం చేసినన్నా లేకపోతే ఇంకేం మాట్లాడినా మీ నిజం అనేది కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ప్రకృతి మనం మాట్లాడే మాటలు వింటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరే అన్ని బయట పెట్టుకుంటున్నారు మీరే. ఇది ప్రధానంగా మొదటి పేజీలో ఉన్నది. ఇక రెండో పేజీలో మనం చూసుకుంటే పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. ప్రతినిధులతో కలిసి రామ్మోహన్ సైకిల్ ర్యాలీ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, జిల్లా అధికారులు కూడా ప్రజలకు చెప్పాలన్నట్టు రామ్మోహన్ నాయుడు సైకిల్ మీద తిరుగుతూ పర్యావరణ పరిరక్షణ చేయాలని చెప్తున్నారు. ఇది చాలా మంచిది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్, బంగారం ఇలాంటి అన్ని ఆర్థిక పరమైనటువంటి ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ బండ్లు, వెహికల్ అన్ని తగ్గించేసి చిన్న చిన్న పనులకు కానీ దగ్గరలకు కానీ సైకిల్ మీద వాడితే చాలా పర్యావరణాన్ని రక్షించినట్టు అవుతుందని అర్థం చేసుకోవాలి. ఇక మరొక వార్తను చూసుకుంటే
మీ 10 ఏళ్ల పాలన నా 2.5 ఏళ్ల పాలనపై చర్చిద్దామా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన చోటే మీరు ఓట్లు అడగండి. ఇందిరమ్మ ఇల్లు కట్టిన దగ్గర మేము ఓట్లు అడుగుతాం. ఎంపీగా గెలిస్తే పాలమూరు ఒరగబెట్టింది ఏమీ లేదు. మీకు డిపాజిట్లు వస్తే నా పేరు మార్చుకుంటా. నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణకెళ్ళి మా లక్ష్యం. జడ్చర్ల సభలో కేసీఆర్కు సీఎం రేవంత్ సవాలు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో పరాయి రాష్ట్రం కూడా వచ్చి నీ అయ్యదా అంటుంటే, ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవేమీ వినపడనట్టుగా ఇంకా కేసీఆర్ను తిడుతూనే ఉన్నాడు. ఇంకా కేసీఆర్ ఉసిరే పంచుకుంటున్నాడు. అరే జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏందో చెప్పాలి కదా. కేసీఆర్ని ఇంకా తిడితే ఏమొస్తుంది? సరే, ఆయన అవినీతి చేస్తే బయట పెట్టేసి తీసుకుపోయి జైల్లో పెట్టు. సాక్ష్యాధారాలు ఉంటే ప్రజల్ని ఉద్రేకభరితుల్ని చేయడము, ప్రజల్ని ఒకవైపు దృష్టి మళ్లించి వాళ్ళని సమిధలు చేయడం ఇకనైనా మానుకోవాలి. ఇక చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ల పాలన నా 2.5 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా. ఈ చర్చలో ఓడిపోతే నేను దేనికైనా సిద్ధమని కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిండు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జడ్చర్ల ప్రజాపాలన ప్రగతి పాలన సభ వేదికపై నిప్పులు జరిగారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన చోట నువ్వు అడుక్కో, నేను ఇందిరమ్మ ఇల్లు కట్టిన చోట నేను అడుక్కుంటా ఓట్లు. మీకు డిపాజిట్లు వస్తే నా పేరు ఇంకేం మార్చుకుంటావు పేరు ఎంతకని. ఇంకా మీకు ఈసారి ఎవరెవరికి డిపాజిట్లు వస్తాయో ఎవరెవరికి రావో ప్రజలు నిర్ణయించాలి. ఈ డైలాగులు ఎన్ని రోజులు? అధికార ప్రభుత్వం అయినా పాలమూరు ప్రాజెక్టుకు డిసెంబర్లోగా 90 టీఎంసీలు నీటిని సాధిస్తామని రేవంత్ రెడ్డి అన్న. సాధించినాక మాట్లాడితే మంచిగుంటది. ఇక నీటి సమస్యలపై పక్క రాష్ట్రాల్లో చర్చలు వద్దా అని కేసీఆర్ తీరును ఎండగట్టారు. తాను చర్చలు చేస్తానంటే బురద తల్లుతున్నారని మండిపడ్డారు. ఏపీతో చర్చలు జరుపుదామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిండు. సో ఏపీతో మీరు చర్చలు చేస్తారో లేకపోతే వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారో సీఎం సార్ అది మీ ఇష్టం, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం తగిన బుద్ధి చెప్తారు. ఇక మరొక వార్తను చూసుకుంటే, సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన చేనేత థ్రెడ్ పోచంపల్లి చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభం. 7వ తేదీ వరకు కొనసాగనున్న చేనేత ప్రదర్శన. పోచంపల్లి చేనేత కళకు అంతర్జాతీయ గుర్తింపు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో నిజంగా చేనేత అన్నలకు మనం సైల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే మనం కట్టుకునే బట్ట ప్రతి ఒక్కటి వాళ్ళ ఆలోచన నుంచే వచ్చింది కాబట్టి సో వాళ్లకు థ్రెడ్ పోచంపల్లి చేనేత ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శనను రాష్ట్ర వ్యవసాయ మంత్రి, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడి నేతన్నల నైపుణ్యం తెలంగాణకు గర్వకారణమన్నారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన చేనేత సాంప్రదాయాన్ని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇక్కత్ వస్త్రాలకు లభించిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇక్కడి కళాకారుల సృజనాత్మక నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపని మంత్రి తెలిపారు. భూదాన్ ఉద్యమానికి చారిత్రక కేంద్రంగా నిలిచిన పోచంపల్లికి ఒక ప్రత్యేకమైన ఉద్యమ స్థానం ఉందని, పోచంపల్లి రుమాళ్ళు, ఇక్కత్ చీరలకు ప్రపంచ మార్కెట్లో మరింత గిరాకీ ఉందని ఆయన అన్నారు. చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2.5 సంవత్సరాల్లో చేనేత రంగం కార్మికుల సంక్షేమం కోసం 1400 కోట్లకు పైగా ఖర్చు చేశామని. 1400 కోట్లు మరి చేనేతకు ఖర్చు చేసిరట. మరి ఏం చేసిరో అవన్నీ 1400 కోట్లు ఆ నిధులు దేనికి ఖర్చు చేసిరో పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి ఖచ్చితంగా. ఇక మరొక వార్తను చూసుకుంటే, కొందరు నిరాశవాదులు ఉన్నారు దేశంలో. ఆత్మనిర్భర్ భారత్ దేశ దృఢ సంకల్పాన్ని విమర్శిస్తున్నారు. సూరత్ సభలో రాహుల్ పై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు. ఇక దేశంలో కొందరు నిరాశవాదులు ఉన్నారు. ఎందుకు మీరే 3 సంవత్సరాలకు 3 సార్లు మీరే 5 సార్లు మీరే ఉండండి, ఇంకా నిరాశ మరి ఎవరికి ఉంటది? వాళ్ళకే ఉంటది. సో ఇది కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ప్రమాదంలో జల హక్కులు. సీఎం రేవంత్ కు హరీష్ రావు బహిరంగ లేఖ. సో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో జల హక్కులు తీవ్ర ప్రమాదంలో పడతాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఘాటుగా చేశారు. ఇక మరొక వార్తను చూసుకుంటే, తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాల దారులు చూపుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు. మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకట స్వామి.
ప్రపంచ ఉద్యోగ విపణిలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణ యువతను సిద్ధం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సాంప్రదాయ పారిశ్రామిక శిక్షణ సంస్థలను అత్యాధునిక టెక్నాలజీతో సెంటర్లుగా తీర్చిదిద్దామని గనులు, ఉపాధి, కార్మిక శాఖ మరియు భూగర్భ ఒక్కొక్కరికి ఇన్ని మంత్రి పదవులు ఉన్నాయి. వివేక్ వెంకట స్వామి అన్నారు. ఈ కేంద్రాలు కేవలం శిక్షణ సంస్థలుగానే కాకుండా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కూడా అంతర్జాతీయ కెరీర్లకు ఉపయోగపడతాయని చెప్పారు. సంతోషం. ఇక నిధులు, నియామకాలు, నీళ్లలో వైఫల్యం. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ కోసం ప్రజలు ఆశగా చూస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆశగా చూస్తున్నారు. అందుకే కదా పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తెచ్చుకుంటే మీకు బాగా ప్రజలందరూ మెచ్చి ఓట్లు వేసి గెలిపిస్తారు. ఇక అంటే బీజేపీ చెప్పినట్టుగా కాంగ్రెస్ ఇక బీఆర్ఎస్ రెండు కలిసిపోయినాయి. బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయింది అంటారు. కాంగ్రెస్ ఏమంటది బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయిందంట. ఎవరిని మోసం చేస్తున్నారు మీరంతా? తిరిగి వచ్చేసి మొత్తం ప్రజల్నే మోసం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలే కదా ఓట్లు వేసేది. ప్రజలు ఇవన్నీ గమనించాలి, గమనిస్తూనే ఉన్నారు. కర్రు కాల్చి ఏడవాత పెట్టాలనో ఆడ పెడతారు. ఇక మరొక వార్త చూసుకుంటే క్యూర్ పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షలో పొంగులేటి. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తెలియజేశారు. క్యూర్ పరిధిలో ఎల్ఐజీ, ఎంఐజీ వర్గాలకు 1,00,000 ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఉన్నతాధికారులతో పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఇంటి స్థలంలో యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పుకొచ్చారు. అదంతా 3వ పేజీలో ఉంది. ఇక పర్యావరణంతో సంబంధం లేదని అనలేం, పరిరక్షణ బాధ్యత అందరిదని గుర్తించాలి. కృష్ణకాంత్ పార్క్ లో మొక్కలు నాటిన మంత్రి పొన్నం. రైట్, పర్యావరణం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. నాకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదని చెప్పలేము. మనిషిగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పర్యావరణ రక్షణ కోసం పని చేయాల. రోజుకు ఒక 5-10 నిమిషాలు పర్యావరణం గురించి ఆలోచిస్తే భవిష్యత్తు కూడా బంగారు బాటగా తయారవుతుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఇక గుండు బాస్ ఏమో అంటున్నాడు, పాలన చేత కాకపోతే రాజీనామా చేయండి. ముందు నువ్వు రాజీనామా చేయి. నిజామాబాద్కి ఎంపీగా చేస్తున్నావు కదా, ముందు నువ్వు రాజీనామా చేస్తే మొత్తం బీజేపీకి ఈ విద్వేషపూరితమైన మాటలు, రెచ్చగొట్టే మాటలు లేకుండా బంద్ అయిపోతాయి. అసలు ఎందుకు అంటున్నాడో చూద్దాం. ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక లేకుంటే ఎలా? కేంద్రాన్ని తిడుతూ సమస్యలను దాటవేస్తారా? సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ ఎంపీ అరవింద్. సో ఎంపీగా ఉన్నావు కదా, మరి కేంద్రం నుంచి నిధులు ఎన్ని వచ్చినాయో చెప్పాలి కదా. మరి ఇక్కడ రాష్ట్ర ప్రజలు, రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని, మరి ప్రధానమంత్రి గారు మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి నా రాష్ట్రానికి, నా నియోజకవర్గానికి ఏమి ఇస్తారో ఇయ్యండి, నన్ను నిధులు తీసుకురావచ్చు కదా. అంటే ప్రజల్ని మభ్య పెట్టడమే, ప్రజల పట్ల నాయకులను దుర్మార్గులుగా చూపించడమే వీళ్ళు చేసే, పొద్దున్న లేస్తే ఇది చేసే పని ఇదే. బీజేపీ కాంగ్రెస్ మీద చేస్తాడు, కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ మీద చేస్తాడు, బీఆర్ఎస్ వాడు బీజేపీ మీద చేస్తాడు. వీళ్ళందరూ చాలదని మళ్ళీ జనసేన చైతన్యం కోసం వస్తున్న, నవనిర్మాణం చేస్తాను వస్తున్న, ఎవరి కోసం ఇవన్నీ? ఎవరిని మోసం చేస్తున్నారు? ప్రజలారా ఆలోచించండి. ఇది 2వ పేజీలో మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక 3వ పేజీలో చూసుకుంటే మీ 10 ఏళ్ల పాలన, నా 2.5 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి మాట్లాడింది చూస్తున్నాం. అలాగే తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి ఆ వార్త కూడా మనం చూస్తున్నాం. కొందరు నిరాశవాదులు ఉన్నారు అంటూ ప్రధానమంత్రి మోడీ సెటైరికల్ న్యూస్ కూడా చూస్తున్నాం. సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన చేనేత గుర్తింపుకు ఒక మంచి గుర్తింపు తీసుకొస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలకు ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎగ్జిబిషన్ చేనేత కళా నేతల అపూర్వ నైపుణ్యం, సాంప్రదాయ వారసత్వ ప్రపంచానికి చాటి చెప్పే వేదికగా నిలుస్తుంది. ఇక్కడి నేతన్నలు డబుల్ ఇక్కత్ పద్ధతుల్లో పత్తి, పట్టు, సీకో వస్త్రాలను తయారు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినట్లుగా మనం చూస్తున్నాం. పాలన చేత కాకపోతే రాజీనామా చేయండి. చేస్తారు రాజీనామా. ఎవరు చేయాలనో, ఎవరిని ఇంటికాడ కూర్చోబెడతారో ప్రజలు చూసుకుంటారు. ఇక పర్యావరణంతో సంబంధం లేదని అసలు అనలేము. ప్రతి ఒక్కరూ పర్యావరణ బాధ్యతను తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. క్యూర్ పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణం, మహిళలకు ఆర్థికంగా ఇంకా నిలదొక్కగలదు. ఇప్పటికే బస్సులలో మీదే బస్సు, మీరే యజమానులు అంటే మగవాళ్ళని చీల్చి చెండాడుతున్నారు. ఇంకా మీదే ప్రభుత్వం కూడా చెప్పండి. అసలు మొగోళ్ళు బస్సులో ఎక్కకుండా పోతారు, దరిద్రం వదులుతుంది. నిధులు, నియామకాల నీళ్లలో వైఫల్యం చూద్దాం. డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని వెల్లడించారు బీజేపీ సెటైరికల్గా. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ప్రమాదంలో జల హక్కులు. హరీష్ రావు గారు
కౌంటర్ వేసింది. అర్ధరాత్రిలో ఇంట్లో పేలిన సిలిండర్, అమ్మమ్మతో పాటు 2 మనవళ్ల మృతి. నల్గొండ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మిర్యాలగూడెంలో ఇంట్లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఏం చేస్తాం అది? జర ఆ గ్యాస్ సిలిండర్‌తో దూరంగా పెట్టుకోండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్ మల్కాజ్గిరి చోరీ కేసులో పట్టివేత. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మల్కాజ్గిరి చోరీ కేసులో నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. గత నెలలో మల్కాజ్గిరి పరిధిలో రిటైర్డ్ ప్రొఫెసర్ నివాసంలో నేపాలీ ముఠా భారీ చోరీకి తెగబడింది. ఇప్పటికే ఈ కేసులో 2 కీలక సూత్రధారులను పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి సమయంలో చొరబడిన నేపాలీ గ్యాంగ్ ₹1,00,000 విలువైన నగదు, ఇతర వస్తువులు అపహరించారు. ఈ చోరీలో హైదరాబాద్లో చర్చాంశనమైంది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మల్కాజ్గిరి పోలీసులు సీసీ ఫుటేజీలు, సెల్ ఫోన్లు, లొకేషన్లు అన్ని ఆధారంగా ట్రాక్ చేసి నేపాలీ ముఠానైతే పట్టుకున్నారు. మల్కాజ్గిరి పోలీసులకు సైలెంట్ కొట్టాల్సిందే. ఇది ప్రధానంగా 3వ పేజీలో ఉంది. ఇక 4వ పేజీలో మనం చూసుకుంటే వర్షాకాలానికి ముందస్తు చర్యలు చేపట్టాలి. బరాబర్ ముందుగాల వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఇక ఇప్పటి నుంచి వార్తలు చూస్తూనే ఉంటాం. ఇంకా వర్షాకాలానికి చేపట్టాలి, వర్షాకాలంలో ఇది చేస్తారని వాళ్ళు చేస్తలేరని వీళ్ళు, ప్రభుత్వం ఏం మేము చేస్తున్నాం వాళ్ళే పని లేని చూపిస్తారని ఇక ఇట్లా మస్తు వార్తలు చూస్తుంటాం మనం. ఇవన్నీ పట్టించుకోవద్దు. ఎవడు పని చేస్తున్నాడు, ఎవడు పని చేస్తలేడో మనం చూసుకోవాలి. దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ సమీక్ష. సెన్సెస్, ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాలకు కీలక ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక దూలపల్లి అప్పరల్ పార్క్ మార్గంలో వృద్ధ మహిళ మృతదేహం లభ్యమవుతుంది. ఎండ తీవ్రత, ఆరోగ్య సమస్యల అనుమానాలు, స్పష్టత కోసం గాలింపు చర్యలు. ఈ ఎండ ఎక్కువ కొడుతుంటే దిక్కుముక్కు లేని ఇట్లా మహిళలు కానీ, పురుషులు కానీ, పెద్దోళ్ళు కానీ చనిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలోని వైకుంఠధామం దగ్గర సర్పంచ్ గొడుగు జ్యోతి స్వామి మొక్కలు నాటుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారట. పర్యావరణాన్ని ప్రేమించాలి, మొక్కలు నాటాలి. ట్రాఫిక్ సిఐ నిజంగా అన్ని శాఖలు, అన్ని విభాగాలు, అందరూ కూడా ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో ఖచ్చితంగా మొక్కలు నాటాలి, మొక్కలు పెంచాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం విజయవంతంగా చేసుకోవాలి ప్రతిరోజు. భూ వివాదంలో వ్యక్తి రిమాండ్. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో భూ వివాదంలో ఒక వ్యక్తి రిమాండ్ చేసినట్టుగా సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో ఒక తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఇది పూర్తిగా పోలీసులు ఎంటర్ అయిపోయి మొత్తం వాళ్ళను పట్టుకున్నారు. ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళను రిమాండ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక నృత్య కళ ద్వారా యువతకు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. రైట్. ఘనంగా ప్రవీణ్ డ్యాన్స్ కంపెనీ 4వ వార్షిక వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. నిజంగా సంగీతం కానీ, డ్యాన్స్ కానీ మన జీవితంలో మనం నేర్చుకుంటే మనకు తెలియకుండానే ఒక క్రమశిక్షణ వస్తుంది. మనకు తెలియకుండానే ఒక మంచి సత్ప్రవర్తన వస్తుంది, మాట తీరు మారుతుంది. కాబట్టి వీలైనంత యువకులు, విద్యార్థులు మీరు డ్యాన్స్ కానీ, సంగీతం కానీ నేర్చుకోండి. ఒక భాగం, చదువు ఒక్కటే కాదు, మనకు స్కిల్స్ కూడా ఉండాలి. కాబట్టి చదువుతో పాటు మీకు ఇష్టమైన హాబీలో పాటలు పాడడం కానీ, లేకపోతే డ్యాన్స్ చేయడం కానీ, లేకపోతే సంగీతం నేర్చుకోవడం కానీ, ఇలా ఏదైనా సరే, ఫ్లూట్ నేర్చుకోవడం కానీ, తబల నేర్చుకోవడం కానీ, వీణ వాయించడం కానీ, గిటార్ నేర్చుకోవడం కానీ, ఇలా ఎన్నో పరికరాలు, సంగీత పరికరాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి. కీబోర్డ్ కానీ ఇలా చేసుకుంటే ఏమైందంటే సంగీతం నేర్చుకుంటే మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని మీ వ్యక్తిత్వాన్ని మీరు ఉన్నతంగా దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే 6 గ్యారంటీలు గాలి కొదిలి పవన్ పై ఆరోపణల. రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన కమ్మరి శ్రీనివాస్ ఘాటు విమర్శ. అసలు మీది ఒక పార్టీ, దీంట్లో మీ వార్తలు మేము చదవాలి. సో ఇది శ్రీ శారదా స్మార్థ వేద విద్యాలయ ప్రవేశ పరీక్షలు వైభవంగా శ్రవణ నక్షత్ర మహోత్సవం. సో ఇది ఒకటి మనం చూస్తున్నాం. జార్ఖండ్ లో కాంగ్రెస్ కు జేఎంఎం జలక్ 2 రాజ్యసభ సీట్లకు అభ్యర్థుల ప్రకటన. జార్ఖండ్ ఇండియా కూటమిలో తాజాగా విభేదాలు పొడచూపే అవకాశాలు కనిపిస్తున్నాయట. జార్ఖండ్ నుంచి 2 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉండగా రాష్ట్రంలో జేఎంఎం భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఒక సీటును ఇప్పటికే ప్రకటించింది. అయితే 2 రాజ్యసభ స్థానాల్లో కూడా పోటీ చేసేందుకు జేఏఎం తాజాగా నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. దీనిపై భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెప్తున్నారు. సో ఇది ప్రధానంగా. ఇక 5వ పేజీలో ప్రధానంగా మనం చూసుకుంటే
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా వహించాలి, ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కులమత భేద సాంప్రదాయాల ప్రాంతాలకు అతీతంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి మానవునిపై ప్రతి జీవిపై ఉన్నదని తెలుసుకోవాలి. మనం బతుకుతున్నట్టే ప్రకృతిలో అన్ని జీవరాశుల్ని బతికియాలి. అవి లేకపోతే పర్యావరణం కూడా పరిరక్షణ జరగదు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. గజ్వెల్ సిఐ రవికుమార్ అంటే ఎక్కడ చూసినా అన్ని డిపార్ట్మెంట్లకు అతీతంగా పోలీసులు, డాక్టర్లు, రాజకీయ నాయకులు, కమిషనర్లు, కలెక్టర్లు ఇలా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పర్యావరణ మొక్కలు నాటే ప్రయత్నానికి చేస్తున్నారు. చాలా సంతోషకరం. ఇక మరొక వార్తను చూసుకుంటే బాలికపై సామూహిక లైంగిక దాడి కేసు, తండ్రి కుమారుడికి యావజ్జీవ కారాగార శిక్ష, ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు, బాధితురాలికి 5 లక్షల పరిహారం, నిందితులకు జరిమానా, చెల్లించకపోతే అదనపు జైలు శిక్ష. ఈ ఫోక్సో కేసు అనేది, లైంగిక దాడి అనేది రోజు రోజుకు ఎక్కువగా జరిగిపోతున్నాయి. దీన్ని సమాజంలో సామాజిక స్పృహ లేని దగ్గర నుంచి, అంటే విద్యార్థులు తమ ఆడపిల్లల్ని పెంచే విధి విధానాల్లో కూడా, కుటుంబాల్లో తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు పెంచే విషయంలో వాళ్ళ నడవడికలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో లైంగిక దాడికి సంబంధించి ఇది ఒకటి చూస్తున్నాం. లైంగిక నేరాలకు పాల్పడే వారికి చట్టం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ఈ తీర్పు మరొకసారి స్పష్టం చేసింది. షేక్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో 2023లో నమోదైన క్రైమ్ 690/2023 కేసు విచారణపై జరిపిన మేడ్చల్ ప్రత్యేక ఫోక్సో కోర్టు న్యాయమూర్తి కె వెంకటేష్ శుక్రవారం తీర్పు చెప్పిండు. కేసులో ప్రధాన నిందితుడైన శివకుమార్ 42 ఏళ్లు, ఇతని కుమారుడు షామియల్ ఆలియాస్ సమేల్ 19. వీళ్ళిద్దరిపై ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు అన్ని పరిశీలించిన న్యాయస్థానం వారిని దోషులుగా నిర్ధారించింది. ఆ నిందితులను భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ 376 DVతో పాటు ఫోక్సో చట్టంలోని సెక్షన్ 5G, 5M, రీడ్ విత్ సెక్షన్ 6 కింద దోషులుగా తేల్చింది కోర్టు. ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అదనంగా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. ఈ 10,000 రూపాయలు ఇవ్వని పక్షంలో మరో ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాలని ఆదేశించింది. ఇక బాలిక భవిష్యత్తు పునరావాసాన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయ సేవాధికారి సంస్థ 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సో బాలలపై నేరాలకు కఠిన శిక్షలే హెచ్చరిక. కఠిన శిక్షలు ఎన్ని చేసినా సమాజంలో పురుషుల్లో ఆలోచన విధానం మారాలి. ఆడపిల్ల కనిపిస్తే చాలు అత్యాచారం చేసే ఈ సభ్య సమాజంలో ఇంకా మత విశ్వాసాలు రెచ్చగొడుతూ, ఇంకా ఓట్ల రాజకీయాలు చేస్తూ సమాజాన్ని పాడు చేస్తున్న రాజకీయ పార్టీలే ప్రధాన బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఏంటంటే దాని మీద మరొక డిబేట్ చేసుకుందాం. సో ప్రధానంగా మాణిక్ నగర్ కమ్యూనిటీ హాల్లో సెన్సెస్ సమీక్ష సమావేశం, హౌస్ లిస్టింగ్ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాన్ని. కుత్బులాపూర్ జోన్ ఇది. కుత్బులాపూర్ జోన్లో పరిధిలో మాణిక్ నగర్ కమ్యూనిటీ హాల్లో సెషన్స్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సెన్సెస్ చార్జ్ ఆఫీసర్ డిప్యూటీ కమిషనర్ శంకర్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న హౌస్ లిఫ్టింగ్ ఆపరేషన్ పురోగతి ఈ సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని, ప్రతి ఇంటిని పూర్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని డిప్యూటీ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు కూడా చేశారు. ఈ సందర్భంగా ఫీల్డ్ స్థాయిలో సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి తమ పరిధిలోని ప్రతి ఇంటి నమోదు 100% పూర్తయ్యేలా 100% పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే సర్వే సమయంలో ఏదైతే సమస్యలు గుర్తించి వాటి పరిష్కారాన్ని కూడా చర్యలు చేపట్టాలని అధికారులకు మార్గదర్శకాలు అందించారు. ఇది విషయం. పచ్చదనమే భావితరాలకు భరోసా. రైట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా దుండిగల్లో నర్సరీ హరితహారం ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలి. డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎన్ వెంకట మనీష్ కరణ్ కూడా ఇక్కడ చెప్తున్నారు, కమిషనర్ గారు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ చూసుకుంటే హరితహారంతో పర్యావరణ పరిరక్షణ శ్రీకారం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని పిలుపు. నీటి సంరక్షణ, ప్లాస్టిక్ రహిత జీవన విధానంపై అవగాహన కల్పించాలి. కోల రవీందర్ ముదిరాజ్ ఇంటి ఆవరణలో హరితహారం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని కుత్బులాపూర్ పరిధిలో చిన్న పిల్లలకు, భావితరాలకు ఎక్కువగా పర్యావరణం మీద వాళ్ళకు విషయ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయాలి. ప్రాక్టికల్గా వాళ్ళని వారంలో ఒక రోజు పర్యావరణ దినోత్సవంగా జరుపుకొని పిల్లల్ని బయటికి తీసుకుపోయి ప్రతి స్కూల్లోని విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ మీద, మొక్కలు అంటే ఏంది, ఎందుకు వాటి ఏవే మొక్క ఏమేం పనిచేస్తుంది, మన ఇంటి చుట్టూ మొక్కలు ఎందుకు నాటాలనే విషయాల మీద వాళ్ళకి చిన్నప్పుడే
పూర్తి ఆలోచన ఇస్తే వాళ్ళు ఎక్కువ మొక్కలు నాటడానికి అవకాశం ఉంటుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే, విభజనను వక్రీకరించిన పవన్ క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర విభజన తీరును వక్రీకరించి మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పు, ఆయన క్షమాపణ చెప్పాలని అయితే సిపిఎం కూడా అడుగుతుంది. మరొక వార్తను చూసుకుంటే, మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 28 మంది వ్యక్తుల నుంచి 3 లక్షల రూపాయల జరిమానా వసూలు చేసినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. సిద్దిపేట ట్రాఫిక్ సిఐ ముత్యం రాజు తన సిబ్బందితో కలిసి మొత్తానికి మద్యం దాగి బండి నడిపిస్తున్న వాళ్ళ దగ్గర 18 మందికి సంబంధించి 90,000 రూపాయలు, 28 మందికి సంబంధించి 3 లక్షల రూపాయలు కూడా వసూలు చేసి ఇచ్చిండట. వెరీ గుడ్, మంచిగా డ్యూటీ చేస్తున్నారు సార్. మద్యం దాగి బండి నడిపే వాళ్ళకు గట్టిగా జరిమానా విధిస్తే వాళ్ళు బాగుపడతారు. ఇది ప్రధానంగా మనం చూస్తున్నది. సో ప్రతిరోజు మనం చూస్తున్నాం. నేటితరం దినపత్రికలో ప్రధానంగా పవర్ స్టార్ మాట్లాడిన గాలి మాటలను విశ్లేషిస్తూ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమ వీరులు, ఉద్యమ సైనికులు తిప్పి కొడుతున్నారు. సో ఇలాగే మనం ఇంకొకసారి జరిగితే ఇక పవన్ క్షమించే ప్రసక్తి తెలంగాణ ప్రజలకు ఉండదు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.